బ్రేకింగ్ లో చూస్తున్నాం. ముస్లింలకు 10% రిజర్వేషన్లు తీస్తేనే తాను బీసీ రిజర్వేషన్లపై బాధ్యత తీసుకుంటానని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ముస్లింలకు 10% రిజర్వేషన్లు తీస్తేనే తాను స్వయంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పాటు ప్రధాని నరేంద్ర మోడీతో కలిసి మాట్లాడతానని తెలిపారు. అసదుద్దీన్ ఓవైసీ, అజారుద్దీన్, షబ్బీర్ అలీలు అసలు బీసీలు ఎలా అవుతారని ప్రశ్నించారు. ముస్లింలకు బీసీ రిజర్వేషన్లలో ఎట్లా ముడిపెడతారని ఫైర్ అయ్యారు. ఈ విషయంలో రేవంత్ ప్రభుత్వం పునరాలోచన చేయాలంటూ కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో 34% రిజర్వేషన్ అమలు జరిగింది. దాన్ని టిఆర్ఎస్ కేసీఆర్ గారు 27% తగ్గించాడు. ఆయన కూడా 12% ముస్లిం రిజర్వేషన్ ఇవ్వడం కోసం అనేక రకాల కుట్రలు కుతంత్రాలు చేశాడు. మజ్లిస్ పార్టీ కనసాయిగల్లో ఆ రోజు బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ లో 12% మజ్లిస్ పార్టీ ఆదేశాలతో ముస్లింలకు ఇవ్వడం కోసం ప్రయత్నం చేశాడు. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ కూడా 34% గతంలో ఉన్నటువంటి రిజర్వేషన్ ఈ రోజు జబ్బలు చర్చుకుంటూ జంతర్ మంతర్లో గోల వేస్తూ 34% రిజర్వేషన్ 32% స్థానిక సంస్థల ఎన్నికల్లో కుదించేటువంటి ప్రయత్నం చేస్తాం. తెలంగాణ దేశానికి మోడల్ అంటాడు. దేంట్లో మోడల్ అని అడుగుతా ఉన్నాను. 10% ముస్లిం రిజర్వేషన్ ఇచ్చి బీసీలకు వెన్నుపోటు పడడంలో, బీసీ సామాజిక వర్గాన్ని మెడలు కోయడంలో తెలంగాణ మోడల్ అని చెప్పి అడుగుతా ఉన్నాను. దేంట్లో మెడలో చెప్పాల్సింది రాహుల్ గాంధీ. నేను ఒకటే అడుగుతా ఉన్నాను. బీసీల మెడలు కోసి మజ్లిస్ పార్టీ చేతిలో పెట్టడంలోనే ఈరోజు బీసీ రిజర్వేషన్ ద్వారా బీసీలకు లబ్ధి పొందుతుందా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో అది కాంగ్రెస్ పార్టీ గాని, అది బీఆర్ఎస్ పార్టీ గాని, అది రాహుల్ గాంధీ గాని, కేసీఆర్ గాని మజ్లిస్ పార్టీ చెప్పినట్లే నాటకాలు ఆడతారు. మజ్లిస్ పార్టీ చెప్పినట్లే అసెంబ్లీలో వ్యవహారం నడుస్తా ఉంది. మజ్లిస్ పార్టీ చెప్పినట్లే తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన జరుగుతూ ఉంది. ఇదే విధమైనటువంటి పరిస్థితి కొనసాగితే ఈరోజు మజ్లిస్ పార్టీ వ్యక్తిని ఓవైసీ కుటుంబానికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చినా కూడా ఈరోజు ఆశ్చర్యం లేదని అడుగుతా ఉన్నాను. బీసీ రిజర్వేషన్ల బిల్లు రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లో ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. 10% ముస్లిం రిజర్వేషన్ల పేరుతో బీజేపీ బిల్లును అడ్డుకుంటోందని మండిపడ్డారు. బిల్లుకు అసెంబ్లీలో మద్దతు ఇచ్చిన బీజేపీ ఢిల్లీలో యూటర్న్ తీసుకుందని ఆరోపించారు. రిజర్వేషన్లు కేంద్రం పరిధిలో లేవని కిషన్ రెడ్డి రాసివ్వగలరా అని ప్రశ్నించారు. స్వాతంత్రానికి ముందు నుంచి కూడా ముస్లింలకు రిజర్వేషన్లు ఉన్నాయని అన్నారు. బ్రేకింగ్ లో చూస్తున్నాం. భాగ్యనగరంలో మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. నగరంలో భారీగా మాదక ద్రవ్యాలు పట్టుబడుతున్నాయి. ఇప్పటికే యువత మత్తుకు బానిసగా మారుతున్నారు. డ్రగ్స్, గంజాయి తరలింపుపై అధికారులు నిఘా పెట్టారు. ప్లెడ్డర్లపై అధికారులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. శేర్లింగంపల్లిలో ఎండిఎంఏ డ్రగ్స్ సీజ్ చేశారు. బెంగళూరు నుంచి హైదరాబాద్కు తరలిస్తుండగా ఓ వ్యక్తి నుంచి తేజకృష్ణ డ్రగ్స్ తీసుకుంటుండగా పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి 5.14 గ్రాముల ఎండిఎంఏ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. మరో కేసులో మహేష్ రెడ్డి అనే వ్యక్తి నుంచి 510 గ్రాముల గంజాయి సీజ్ చేశారు. ఘట్కేసర్లో గంజాయి పట్టుకున్నారు. నాగ్పూర్ నుంచి బస్సులో తరలిస్తున్న కేజీ గంజాయి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడి నుంచి కేజీకి పైగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు. చూస్తున్నాం. బ్రేకింగ్ లో భాగ్యనగరంలో మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. నగరంలో భారీగా మాదక ద్రవ్యాలు పట్టుబడుతున్నాయి. లేటెస్ట్ ఇన్ఫో ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, ఏం జరుగుతోంది? మాదక ద్రవ్యాల
అక్రమ రవాణా విషయంలో పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారంటున్నారు. ఏ ఏ ప్రాంతాల్లో ఎంతెంత సీజ్ చేశారు, ఏమిటి సిచ్యువేషన్? హైదరాబాద్ మహానగరంతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డ్రగ్స్ ఫ్రీ నగరంగాను, గంజాయి రహిత రాష్ట్రంగా మార్చాలని ప్రభుత్వం భావించిన దగ్గర నుంచి పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో తనిఖీలను నిర్వహించడం జరుగుతుంది. ఎక్కడైనా గంజాయి డ్రగ్స్ ఆనవాళ్లు కనిపించినప్పుడు అక్కడ రైడ్స్ చేసి వాటన్నిటిని కూడా సీజ్ చేసి దాని కారకులను అరెస్ట్ చేస్తూ ఉంది. సో ఈ క్రమంలోనే ఇప్పుడు తాజాగా శేర్లింగంపల్లి పరిసర ప్రాంతాల్లో ఎండిఎంఐ డ్రగ్ ను పట్టుకున్నారు ఇటు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు. శేర్లింగంపల్లి పరిసర ప్రాంతాల్లో కడపకు చెందినటువంటి గుత్తా తేజకృష్ణకు బెంగళూరు నుంచి తీసుకువచ్చి మరొక వ్యక్తి ఇక్కడ ఎండిఎంఏ డ్రగ్స్ ను అప్పగిస్తూ ఉండగా ఎస్టీఎఫ్డి టీం సిఐ నాగరాజు టీం పట్టుకోవడం జరిగింది. వారి వద్ద నుంచి 5.14 గ్రాముల ఎండిఎంఏ డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతానికి నిందితులను డ్రగ్స్ ను సీజ్ చేసి శేర్లింగంపల్లి ఎక్సైజ్ స్టేషన్ లో అప్పగించడం జరిగింది. ఇక మరో కేసులో మల్కాజ్గిరి ప్రాంతానికి చెందినటువంటి మరొక వ్యక్తి దగ్గర నుంచి, మహేష్ రెడ్డి అనే వ్యక్తి దగ్గర నుంచి 510 గ్రాముల గంజాయిని సీజ్ చేసి స్టేషన్ లో అప్పగించడం జరిగింది. గట్కేసర్ ప్రాంతంలో 1.27 కేజీల గంజాయిని పట్టుకున్నారు. నాగపూర్ నుంచి బస్సులో గంజాయి వస్తుందని ఎస్టీఎఫ్టీ టీం సిఐ వెంకటేశ్వర్ నుంచి సమాచారం అందుకుని ఆ ఇన్ఫర్మేషన్ మేరకు నాగపూర్ నుంచి వస్తున్న బస్సులను కొంపెల్లి, బాలాజీ నగర్, జవహర్ నగర్, గట్కేసర్ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించడం జరిగింది. ఇక ఈ క్రమంలోనే గట్కేసర్ ప్రాంతంలో నాగపూర్ నుంచి వచ్చిన బస్సులో ప్రభురాజు అనే వ్యక్తి దగ్గర 1.2 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి తీసుకొస్తున్న నిందితుడిని గట్కేసర్ ఎక్సైజ్ స్టేషన్ లో అప్పగించినట్లు ఎస్డీఎఫ్టీ టీం ఎస్ఐ తెలిపారు. ఈ కేసుల్లో గంజాయిని, డ్రగ్స్ పట్టుకున్నటువంటి సిబ్బందిని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ షాన్వాజ్ కాసిం, బి టీం లీడర్ గా ఉన్న ప్రదీప్ రావు అభినందనలు తెలియజేశారు. ఎస్, థ్యాంక్ యూ. మూడేళ్ల ఏపీఎల్ సీజన్లకు భిన్నంగా ప్రతిష్టాత్మకంగా ఏపీఎల్ సీజన్ 4ను నిర్వహిస్తున్నామని గవర్నమెంట్ చైర్మన్ సుజయ్ కృష్ణ రంగారావు తెలిపారు. 500 మందికి పైగా ప్లేయర్స్ ను వారి ప్రతిభను బయటకు తీసుకురావడం కోసం ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందన్నారు. ఇక రేపటి నుంచి ప్రారంభమవుతోన్న ఏపీఎల్ కు హీరో వెంకటేష్ ముఖ్య అతిథిగా రాబోతున్నట్లుగా తెలిపారు. 35 లక్షల ప్రైజ్ మనీగా ఇస్తామంటున్న సుజయ్ కృష్ణ రంగారావుతో మా ప్రతినిధి సూర్యప్రకాష్ ఫేస్ టు ఫేస్. ఎప్పుడైనా ఎదురు చూస్తున్న ఈ యొక్క ప్రీమియం లీగ్ ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ ప్రీమియం లీగ్ సంబంధించి గత 3 సీజన్లకి పూర్తిగా భిన్నంగా అయితే ప్రతిష్టాత్మకంగా నిర్వహించడానికి అయితే ఏపీఎల్ సీజన్ 4 అనేది అయితే ప్రారంభమవుతుంది. అందుకు సంబంధించి పూర్తి సమాచారం తెలియజేయడానికి మనతో పాటు సుజయ్ కృష్ణ రంగారావు గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు ఎటువంటి ప్రతిష్టాత్మకంగా గతానికి పోల్చుకుంటే ఇప్పుడు చాలా బాగా చేయడానికి అయితే నిర్వహణ చేస్తున్నారు, అది ఏ విధంగా ఉంటుంది? అన్ని విధాల పెద్ద ఎత్తున ఈ ఎడిషన్ ఆఫ్ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ చేయడానికి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయినాయి. డే 1 నుంచి కూడా ఈసారి 500 ప్లేయర్స్ పైగా పూల్ పెట్టడం జరిగింది. 6 టీమ్స్ నుంచి 7 టీమ్స్కి పెంచడం జరిగింది. ఆక్షన్ కూడా ఎంతో ఉత్సాహవంతంగా ఫ్రాంచైజీస్ అన్నీ కూడా పాల్గొని నిర్వహించడం జరిగింది. అలాగే ఈసారి ప్రొఫెషనల్గా నడపాలన్న ఆలోచనతో మ్యాచెస్ అన్నిటికీ కూడా ఎంపైరింగ్ సిస్టంలో కూడా డిఆర్ఎస్ సిస్టమ్ కూడా ప్రవేశపెట్టడం జరిగింది. సో అన్ని విధాల పెద్ద ఎత్తున జరిపించడానికి ఏర్పాట్లు అయితే పూర్తయినాయి. ప్లేయర్స్ని ప్రోత్సహించడానికి ప్రైజ్ మనీ పెంచడం జరిగింది. విన్నర్స్కి 35 లక్షలు, అదేవిధంగా రన్నర్స్అప్కి 20 లక్షలు, ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఇలాంటి అవార్డ్స్ కూడా పెద్ద ఎత్తున పెంచడం జరిగిందండి. సో పెద్ద ఎత్తున నిర్వహించి క్రికెట్ని గెలిపించడానికి, ఆంధ్ర క్రికెటర్స్ ఐపీఎల్లో ఎక్కువ మంది పాల్గొనడానికి, తద్వారా ఇండియా టీంకి ఆడే విధంగా ఐపీఎల్ ఒక ప్లాట్ఫామ్గా ఉండాలని భావిస్తున్నాను. ముఖ్యంగా క్రీడాకారులకి, క్రీడా అభిమానులు అత్యధికంగా ఉంటుంటారు. వాళ్ళ లోపలికి రావడానికి వాళ్ళకి అనుమతులు ఎలాంటివి ఇస్తున్నారు, ఏమైనా ఏ విధంగా చూస్తున్నారు? పూర్తిగా ఫ్రీ ఎంట్రీ అండి. ఎందుకంటే పెద్ద ఎత్తున అందరూ రావాలన్న ఆలోచనతో కానీ ఏదో టికెట్లు పెట్టి డబ్బు సంపాదించాలన్న ఆలోచన కాదు ఆంధ్ర ప్రీమియర్ లీగ్ది. కాబట్టి ఫ్రీ ఎంట్రీ ఇవ్వటం జరుగుతుంది. ముఖ్యంగా స్టూడెంట్స్ని పెద్ద ఎత్తులో, కాలేజ్ స్టూడెంట్స్ అవనండి, స్కూల్ స్టూడెంట్స్ అవనండి, వాళ్ళని ప్రోత్సహించి తీసుకురావడానికి ప్రయత్నం చేయటం జరుగుతుంది. యాజమాన్యాలతో కూడా మాట్లాడుతున్నాం. సో దీనికి సంబంధించి స్కూల్స్తో కానీ కాలేజ్తో కానీ కొలాబరేట్ అయ్యే అవకాశం ఉందా? దానికోసం నేను ఆలోచించేస్తున్నాను. కొలాబరేషన్ కాదండి, బట్ పెద్ద ఎత్తున వారందరూ కూడా రావాలి
ఈ క్రికెటర్స్ని చూడాలి, ఈ క్రికెట్కి అట్రాక్ట్ అవ్వాలి స్టూడెంట్స్ అనే ఆలోచనతో వాళ్ళందరినీ కూడా పెద్ద ఎత్తున తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి అయితే పూర్తి స్థాయిలో అయితే ఈ యొక్క భారీ ఏర్పాట్ల మధ్య అయితే దీనికి సంబంధించి రేపటి నుండి ప్రారంభం కాబోతున్న ఈ యొక్క ఏపీఎల్ సీజన్ అయితే మరింత ముందుకు తీసుకొచ్చి ప్రజలందరినీ కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎక్కడికక్కడ సరే ఈ యొక్క భారీ ఏర్పాట్లతో పాటు ప్రజలందరూ కూడా వచ్చే విధంగా ఉచితంగా ఈ లోపలికి తీసుకెళ్లే ప్రయత్నాన్ని కూడా చేస్తున్న విషయాన్ని తెలియజేస్తున్నారు. కెమెరామెన్ కృష్ణతో సూర్యప్రకాష్, రాజ్. బ్రేకింగ్ లో చూస్తున్నాం. జస్టిస్ యశ్వంత్ వర్మ పిటిషన్ సుప్రీంకోర్టు కొట్టివేసింది. తన ఇంట్లో నోట్ల కట్టలు దొరికిన ఘటనలో ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ ఘటనపై అంతర్గత విచారణ కోసం 3 హైకోర్టు జడ్జీలతో గతంలో కమిటీ ఏర్పాటు చేశారు. ఈ త్రిసభ్య విచారణ కమిటీ దర్యాప్తు చేసి నోట్ల కట్టలు దొరికింది వాస్తవమే అంటూ నివేదిక ఇచ్చింది. దీన్ని జస్టిస్ యశ్వంత్ వర్మ సర్వోన్నత న్యాయస్థానంలో సవాల్ చేశారు. ఆయన పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. జస్టిస్ యశ్వంత్ వర్మ పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. తన ఇంట్లో నోట్ల కట్టలు దొరికిన ఘటనలో ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ ఘటనపై అంతర్గత విచారణ కోసం 3 హైకోర్టు జడ్జీలతో గతంలో కమిటీ ఏర్పాటు చేశారు. ఈ త్రిసభ్య విచారణ కమిటీ దర్యాప్తు చేసి నోట్ల కట్టలు దొరికింది నిజమే అని నివేదిక ఇచ్చింది. దీన్ని జస్టిస్ యశ్వంత్ వర్మ సర్వోన్నత న్యాయస్థానంలో సవాల్ చేశారు. ఆయన పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫోన్ ఇచ్చడానికి మా కరెస్పాండెంట్ సైదులు సిద్ధంగా ఉన్నారు. సైదులు, ఏం జరుగుతోంది? సంచలనం సృష్టించినటువంటి ఈ కేసుకు సంబంధించి ఆల్రెడీ ఆ కోర్టులో సవాల్ చేశారు జస్టిస్. దానికి సంబంధించి ఏం చెప్పుకోవచ్చు? రమణ, జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో నోట్ల కట్టలు దొరికిన విషయం అందరికీ తెలిసిన విషయమే. సో దీనిపైన అంతర్గత విచారణ చేసేందుకు హైకోర్టు జడ్జీలు 3 జడ్జీలు విచారణ కమిటీ వేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అది యశ్వంత్ వర్మ ఇంట్లో నోట్ల కట్టలు దొరికిన మాట వాస్తవం అని చెప్పేసి కూడా నిర్ధారణ చేశారు. అయితే దీన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎందుకంటే ఆయన సర్వీస్ నుంచి రిమూవ్ చేసేందుకు సుప్రీంకోర్టు ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఆయన సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. సవాల్ చేస్తే ఆయన చేసినటువంటి సవాల్ను సుప్రీంకోర్టు కొద్దిసేపటి క్రితమే కొట్టివేసింది. కాబట్టి ఆయన చేయాల్సిన ప్రయత్నం అంతా చేస్తూ వస్తున్నాడు. ఎందుకంటే మొదటి నుంచి కూడా దాటవేసే ప్రయత్నం చేస్తున్నాడు జస్టిస్ యశ్వంత్ వర్మ. ఎందుకంటే మొదటిగా తన ఇంట్లో నోట్ల కట్టలు దొరకలేదని చెప్పేసి కూడా ఆయన ఒక ప్రకటన చేశారు. దాని తర్వాత ఇక కొన్ని కాలిపోయిన నోట్లు, కరెన్సీ నోట్లు ఏవైతే ఉన్నాయో అవి బయట ఇసిరేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ అధికారులందరూ కూడా ఉదయం సమయంలో అవన్నీ క్లీన్ చేస్తున్నప్పుడు కూడా అవన్నీ కూడా కనిపించాయి. వెంటనే పై స్థాయి అధికారులు కూడా సమాచారం ఇచ్చారు. సో దీనిపైన కూడా ఒక కమిటీ విచారణ చేసింది. సో ఏదేమైనా యశ్వంత్ వర్మ ఇంట్లో మాత్రం, జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో మాత్రం నోట్ల కట్టలు దొరికిన మాట వాస్తవమే. ఆయన కొన్ని కరెన్సీలను కూడా తగలబెట్టేందుకు సిద్ధమయ్యారనేది కూడా అన్ని నిర్ధారణకు వచ్చిన తర్వాత ఆయన సర్వీస్ నుంచి రిమూవ్ చేసేందుకు సుప్రీంకోర్టు 3 హైకోర్టు జడ్జీలతో అంతర్గత విచారణ చేసిన తర్వాత ఒక నిర్ణయంకి వచ్చింది. అయితే సుప్రీంకోర్టు సవాల్ను ఆయన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సవాల్ను ఆయన సవాల్ చేసి సుప్రీంకోర్టు వేసిన పిటిషన్ ఏదైతే ఉందో అది కొద్దిసేపటి క్రితమే కోర్టు కొట్టేసింది. కాబట్టి సో ఇక ఆయన దాదాపుగా సర్వీస్ నుంచి రిమూవ్ అయినట్టు అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ సైదులు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లో పోలీసులు కార్డాన్ సెర్చ్ నిర్వహించారు. మామిళ్లవాడ ఏరియాలో సిపి ఆదేశాల మేరకు కార్డాన్ సెర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని 75 వాహనాలు సీజ్ చేశారు. హుజూరాబాద్ డివిజన్ పోలీసులు అక్రమ కార్యకలాపాలను అరికట్టడానికి తనిఖీలు నిర్వహిస్తున్నారని హుజూరాబాద్ డివిజన్ పోలీసులు చెప్పారు. అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. నేను ఇప్పుడు మీకు కానీ డబ్బులని మనం లెక్క పెట్టి ఇచ్చేది, అదే మనని బీరువాలో తాళం వేసి
సరే చేయడం జరిగింది. దాని ఉద్దేశం ఏంటంటే అందరితోనే పబ్లిక్తోనే ఇంటరాక్ట్ కావడం కోసం అని చెప్పేసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మీకు ఇంటరాక్ట్ అయ్యి మీకు కొన్ని ఈ సైబర్ ఫ్రాడ్స్ గురించి కానీ, ఈ నార్కోటిక్స్ మత్తు పదార్థాల గురించి కానీ, సిటిఎమ్స్ మహిళలపై జరిగే అగత్యాల గురించి కానీ, వీటన్నిటి గురించి మీ పబ్లిక్కి అవేర్నెస్ కల్పించడం కోసం అని చెప్పేసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో టోటల్ 100 మెంబర్స్ పోలీస్ పర్సనల్స్ పార్టిసిపేట్ చేశారు. 4 ఇన్స్పెక్టర్స్, ఒక ఏసీపీ గారు, 4 ఇన్స్పెక్టర్స్, 7 ఎస్ఐస్ అండ్ ఉమెన్ పీసీస్ అండ్ టీఎస్ఎస్పీ స్పెషల్ పోలీసు, సిప్ పోలీసులు అందరూ కలిసి ఇందులో మొత్తం ఒక 55 వెహికల్ సీజ్ చేయడం జరిగింది. ఇందులో 2 వీలర్స్ 55, కార్స్ 3, ట్రాక్టర్స్ 9, ఆటోస్ 7, బొలెరో 2 వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. ఈ కార్డన్ సర్చ్ ఆపరేషన్ ముఖ్యంగా పట్టణంలో నేరాలు నియంత్రించడానికి, అలానే వస్తువులను, ఆర్టికల్స్ను ట్రేస్ చేయడం కొరకు చేయడం జరుగుతుంది. ఇందులో ప్రజల సహకారం కూడా అవసరం మాకు. ఎక్కడెక్కడి నుండో క్రిమినల్స్ వస్తుంటారు, మన బయటి ప్రాంతాల నుండి, అదర్ స్టేట్స్ నుంచి మన ఇంట్లో కిరాయికి ఉంటారు, మన పక్కన రెంట్కి తీసుకుంటారు, మనకు తెలియదు వాళ్ళ డీటెయిల్స్ అంతా మీరు దయచేసి అందరివి మీరు తీసుకోవాలి. ఎవరైనా కొత్త వ్యక్తులు వస్తే వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏదైనా అనుమానంగా ఉంటే మీరు 100కి ఫోన్ చేసి పోలీసుకు సమాచారం ఇవ్వాలి. శ్రీవాణి ట్రస్ట్ 10,000 రూపాయల దర్శన టికెట్ల కౌంటర్ల వద్ద రద్దీ తగ్గించడానికి టీటీడీ చర్యలు చేపట్టింది. తిరుమలలో కరెంటు బుకింగ్ విధానంలో జారీ చేసే టికెట్లకు సంబంధించి ముందుగా వచ్చిన వారికి టోకెన్లు ఇస్తున్నారు అధికారులు. టోకెన్లు ఉన్న భక్తులకు ఉదయం 8 గంటల నుంచి టికెట్లు జారీ చేస్తున్నారు. ప్రతిరోజు 800 శ్రీవాణి ట్రస్ట్ టికెట్లను కేటాయిస్తోంది. టికెట్లు పొందిన భక్తులకు అదే రోజు సాయంత్రం 4:30 గంటలకు దర్శనం కల్పిస్తున్నారు. అయితే దర్శన టికెట్ల కోసం ముందు రోజు రాత్రి నుంచే కౌంటర్ల వద్ద భక్తులు బార్లు తీరుతున్నారు. తిరుమల శ్రీవారిని ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టువస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. శ్రీవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని మంత్రి సత్యప్రసాద్ చెప్పారు. రాష్ట్రం సుభిక్షంగా సస్యశ్యామలంగా ఉండాలని స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు. ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా ప్రభుత్వం పనిచేస్తుందని, మొన్న అన్నదాత సుఖీభావ, ఇవాళ చేనేత కార్మికులకు అలాగే నాయి బ్రాహ్మణులకు ఉచిత కరెంట్ ఇస్తున్నట్లుగా రాబోయే రోజుల్లో మరిన్ని సంక్షేమ పథకాలతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అన్నారు. ఏర్పాట్లతో ఈరోజు శివ దర్శనం చేసుకోవడం జరిగింది. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, సస్యశ్యామలంగా ఉండాలని కోరుకుంటూ మేము ఏదైతే హామీలు ఇచ్చామో అన్నీ కూడా ఒకటి తర్వాత అన్నీ పూర్తి చేసుకుంటా ఉన్నాం. తల్లికి వందనం బ్రహ్మాండంగా ఇచ్చిన తర్వాత మొన్న అన్నదాత సుఖీభావ, మరి ఈరోజు చేనేత దినోత్సవం. చేనేతలందరూ కూడా బాగుండాలని అతిగా అందరికంటే ఎక్కువగా కష్టపడేది చేనేతలు కాబట్టి వారు ఆనందోత్సవాలతో ఉండాలి, ఆర్థికంగా స్థిరపడాలని చెప్పేసి వారికి ఉచితంగా కరెంట్ అవ్వచ్చు. అలాగే ఏదైతే గతంలో 24,000 ఇచ్చి మిగతా అన్నీ కూడా ఇవ్వడం మానేశారో అన్ని పథకాలు మళ్ళా గత రోజుల్లో 14 ఎట్లయితే అలా అన్ని పునర్వైభవంగా స్టార్ట్ చేసుకుంటూ మళ్ళీ 25,000 రూపాయలు సంవత్సరానికి ఇచ్చే విధంగా, అలాగే ఏదైతే ఇన్సూరెన్స్ ఉందో ఇన్సూరెన్స్తో పాటు ఉచిత కరెంటు నాయి బ్రాహ్మణులకు, అలాగే ఇతర వెనుకబడిన వర్గాలకు కూడా ఇవ్వడం నిజంగా చాలా ఆనందదాయకమైనటువంటి విషయం. ఇవన్నీ కూడా ఒక మంచి వాతావరణం ఈ రాష్ట్రంలో. గత పాలకులు ఏదైతే ఈ రాష్ట్రానికి అందరినీ కూడా తరిమి వేసే పరిస్థితుల్లో మనం చూసామో, ఈరోజు మళ్ళీ అన్నీ కూడా ఆకర్షించుకుంటూ మళ్ళీ వెళ్ళి అందరికి కూడా ఈ రాష్ట్రంలో సురక్షితంగా వాళ్ళు వ్యాపారాలు పెట్టుబడులు చేయొచ్చు, మళ్ళీ రాబోయే రోజుల్లో రాబోయే తరాలకు మంచి చేయొచ్చు అనే దిశగా ఏదైతే ప్రణాళికతో ముందుకెళ్తున్నారో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయురారోగ్యాలు ఆ శక్తి ఇంకా ప్రసాదించాలని ఏడుకొండ స్వామిని కోరుతున్నాను. మెరుపు వేగంతో వివాదాస్పద నిర్ణయాలు తీసుకునే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నంత పని చేశారు. 24 గంటల్లో మళ్లీ భారత్పై దిగుమతి టారిఫ్ విధిస్తామని చెప్పినట్టే అదనంగా 25% సుంకాన్ని మోపారు. వద్దని ఎంత వారించినా వైరి దేశం రష్యా నుంచి విపరీతంగా ముడి చమురును కొని బహిరంగ మార్కెట్లో అమ్ముకుని లాభాల పంట పండిస్తున్నారని ఆరోపిస్తూ భారత్పై 25% టారిఫ్ విధిస్తూ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. సంబంధిత ఉత్తర్వులపై శ్వేత సౌధంలో ఆయన సంతకం కూడా చేశారు.